పాన్ కార్డులో పేరు తప్పుగా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా, ఫోటో పాతది ఉన్నా, సంతకం తప్పుగా ఉన్నా, అసలు సంతకం లేకపోయినా ఆన్లైన్లో సొంతంగా ఎలా పాన్ కార్డులో ఈ వివరాలన్నీ అప్డేట్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. దీనికి కేవలం ₹107 మాత్రమే అవుతుంది. ఓకేనా? దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉండదు. ఇదే పని కోసం మీరు బయట కానీ వెళ్ళినట్టయితే 150, 200, 250, 300 ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో అందుకే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంటే మీకు అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్గా. సో ఈ ప్రాసెస్ని మీ యొక్క ఫోన్లో కానీ, ట్యాబ్లో కానీ, సిస్టంలో కానీ, సిస్టమ్ని ప్రిఫర్ అయితే చేయండి. ఎందుకంటే ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో చేసినట్టయితే చిన్న చిన్న అక్షరాలు అయితే కనిపిస్తాయి కదండి. టైప్ చేసేటప్పుడు నా నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి టైప్ చేసేటప్పుడు తప్పుగా టైప్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ యొక్క సిస్టంలో లేదా ట్యాబ్ ఉంటే ట్యాబ్లో కానీ, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో, లేదా పర్సనల్గా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఈ యొక్క అప్డేట్ని అయితే సొంతంగా చేసుకోండి. ఓకేనా? సో దీనికి ముందుగా మీరు ఆ పాన్ కార్డులో ఫోటో కానీ ఇవన్నీ మార్చాలంటే ప్రైమరీగా ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కానీ లింక్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి కేవలం ₹50తో మీ యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డుకు పట్టుకు వెళ్ళి ఎవరికైతే లింక్ కావాలో వారు డెఫినెట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. వారి యొక్క ఫోటో తీసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క ఫోన్ నెంబర్ అయితే లింక్ చేస్తారండి. ఫోటో తీసుకొని బయోమెట్రిక్ వేసి. ఓకేనా? లింక్ చేసిన మ్యాక్సిమం 1 to 2 డేస్లో లింక్ అయితే అయిపోతుంది. దీనికోసం ఎక్కువగా ఆలోచించకండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి 1 లేదా 2 లేదా 3, మున్సిపాలిటీలో కూడా 2 లేదా 4 ఆధార్ సెంటర్స్ అయితే ఉన్నాయండి సచివాలయాల్లో. సో అక్కడ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? మీ యొక్క సచివాలయం త్రూగా కాంటాక్ట్ అయ్యి ఎక్కడ చేస్తారో కనుక్కొని ఆ విధంగా ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి. ఫస్ట్ అదైతే ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. దీని ముందుగా మీరు ఫోటో తీసుకొని మీ మొబైల్లో ఉంచుకోండి లేదా కంప్యూటర్లో అయితే ఉంచుకోండి. నెక్స్ట్ సంతకం చేసి దాన్ని అయితే ఫోటో తీసుకోండి. ఓకేనా? ఫోటో అయితే 50 KB లోపు ఉండాలి. సంతకం కూడా 50 KB లోపే ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఏదైతే పాన్ కార్డు ఉంటుందో పాత పాన్ కార్డు ఉంటే దాన్ని మీరు స్కాన్ చేసుకుని ఉంచుకోండి PDF రూపంలో. అదేవిధంగా ఆధార్ కార్డులో వివరాలన్నీ కరెక్ట్గా ఉండి అది మీరు ఐడెంటిటీ ప్రూఫ్ కింద అంటే నేమ్ ప్రూఫ్ కింద, అడ్రస్ ప్రూఫ్ కింద, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఇస్తున్నట్టయితే దాన్ని కూడా ప్రాపర్గా స్కాన్ చేసుకుని ఉంచుకోండి. లేకపోతే ఆన్లైన్లోనే ఈ ఆధార్ని డౌన్లోడ్ చేసుకొని ఏదైతే మనకి పాస్వర్డ్ ఉంటుందో పాస్వర్డ్ని రిమూవ్ చేసి అది మీరు సపరేట్గా ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే అవ్వండి. నేను ఆల్రెడీ చేశానండి. చేసిన రికార్డింగ్ని వాయిస్ ఓవర్ ఇస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. బట్ మీకు ఒకవేళ ఫాస్ట్గా అనిపిస్తే కొంచెం మీరు ఇప్పుడే కొంచెం స్లో అయితే చేసుకోండి. అర్థమవుతుందంటే ఓకే. బట్ మీకు ఫాస్ట్గా అనిపిస్తుందంటే స్పీడ్ అనేది మనకి సెట్టింగ్స్లో ఉంటుంది కదండి. చూస్తున్నప్పుడు ఆ యొక్క సెట్టింగ్స్లోనే స్పీడ్ని మీరు కొంచెం తక్కువ అయితే చేసుకోండి. మీకు ఇంకా ప్రాపర్గా అర్థమైతే అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ యొక్క ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ మీ యొక్క పాన్ కార్డులో ఇప్పుడు చెప్పిన కరెక్షన్స్ ఏవైనా సరే చేసుకోండి. అదేవిధంగా ఏ డౌట్ ఉన్నా సరే ఈ వీడియో కానీ ఆ పాన్ కార్డుకి సంబంధించి కానీ ఇంకా వాటెవర్ ఓట్ కార్డు, ఆధార్ కార్డు ఇంకేదైనా సరే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక్కసారి లుక్ వేయండి. నచ్చిందా? డెఫినెట్గా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేస్తూ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటారో అక్కడ ఈ యొక్క వీడియో లింక్ కానీ లేదా ఛానల్ లింక్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వారు ఈ వీడియోని ఫాలో అవుతూ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా ₹107తో మాత్రమే అప్డేట్ అయితే చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఆన్లైన్లో ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే రికార్డ్ అయిన వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం అర్థమైతే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో GSWS హెల్పర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్పై క్లిక్ చేయండి. ఓకేనా? వెబ్సైట్స్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత వెబ్సైట్స్ లింక్స్లో ఇక్కడ సిటిజన్ లింక్స్లో పాన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్షన్ లింక్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పాన్ కార్డ్ అప్లికేషన్ టైప్ దగ్గర చేంజెస్ ఆర్ కరెక్షన్ నుంచి చూసారు థర్డ్ ఆప్షన్ దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత టైటిల్ దగ్గర మ్యారీడ్ మెన్ అనుకోండి, అన్మ్యారీడ్ మెన్ అనుకోండి శ్రీ అని పెడతారు. ఒకవేళ పెళ్లి కాని మహిళ అయితే కుమారి, పెళ్ళైన మహిళ అయితే శ్రీమతి పెడతారు. నెక్స్ట్ యాజ్ పర్ ఆధారు సర్నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ వారి యొక్క నేమ్ అయితే పూర్తిగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది మీకు కూడా చెప్తాను. నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ అందరూ ఎస్ఐ పెట్టేయండి.
ఓకేనా. నెక్స్ట్ పాన్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది కాబట్టి ఈ క్యాప్చర్ పై టిక్ చేసి పైన చెక్ బాక్స్ పై టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకేనా. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ నెంబర్ని ఒక దగ్గర రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ పై అయితే క్లిక్ చేయండి. ఓకేనా. కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత మొత్తం మనకి 4 స్టేజెస్ అయితే ఉంటాయండి. ఆ 4 స్టేజెస్ కూడా ఒక్కొక్కటిగా మనం అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కింద సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అన్నాడు అనుకోండి, అదేంటంటే ఆధార్ కార్డులో ఉన్నట్టు మన ఫోటో అప్డేట్ అవుతుంది, బట్ సంతకం అయితే రాదండి. కార్డు మనకి వితౌట్ సంతకం వస్తుంది, మార్కర్తో సంతకం చేసుకోవాలి. సెకండ్ది ఏదైతే మీరు ఫోటో కానీ సంతకం కానీ అప్లోడ్ చేస్తారో అదండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి మాన్యువల్గా సెండ్ చేయాలన్నమాట అప్లికేషన్స్, అది చాలా కష్టం, అదైతే టచ్ చేయకండి. సెకండ్ వన్ అయితే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత డౌన్కి రండి. మనకి ఫిజికల్గా పాన్ కార్డ్ కావాలి కాబట్టి అక్కడ ఎస్ఏ పెట్టండి. ఎస్ పక్కన టిక్ చేసినట్టయితే ఛార్జెస్ చూపిస్తుంది, 107 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఫిజికల్గా పాన్ కార్డ్ వద్దనుకున్నారు నో పెట్టొచ్చు, బట్ అదైతే టిక్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కిందకి వచ్చినట్టయితే పాన్ కార్డ్ ఇందాక ఎంటర్ చేసింది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది, ఆ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ మీరు నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కిందకి రండి. మీరు ఒకవేళ ఆధార్ కార్డు పాన్ కార్డులో నేమ్ కానీ అప్డేట్ చేయాలనుకుంటే ఫుల్ నేమ్ పై టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత నేమ్ అనేది కింద చూపిస్తుంది కదా, అలా ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ మీద ఏది ప్రింట్ అవ్వాలి, ముందు ఇంటి పేరు ఉండాలి, లాస్ట్లో ఇంటి పేరు ఉండాలా, ఇక్కడ ఎలా కావాలో అలా ఎంటర్ అయితే చేయండి. ఓకేనా. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్షన్ కావాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ పై టిక్ చేయాలి. ఓకేనా. జెండర్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే టిక్ చేస్తారు, లేకపోతే అవసరం అయితే లేదు. బట్ ఇక్కడ జెండర్ మాత్రం ఇవ్వాల్సి అయితే ఉంటుంది, బట్ అది మీరు మారాలనుకుంటే టిక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి కార్డు మీద ఎవరి పేరు ప్రింట్ అవ్వాలంటే ఫాదర్ నేమ్ పై టిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ రెసిడెన్స్ పై టిక్ చేసి అడ్రస్ మొత్తం ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది, కంట్రీ ఇండియా అని చెప్పి మీరైతే సెర్చ్ చేయండి. మన ఇండియా వస్తుంది, ఇండియన్ అయితే టిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆటోమేటిక్గా వస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క పేరెంట్స్ యొక్క పాన్ కార్డు తెలిస్తే డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ సబ్మిట్ పై టిక్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ ఇక్కడ అడుగుతుంది. మీకు వేరే ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అన్నిటికీ ఆధార్ కార్డే ఇవ్వచ్చు, ఆధార్ కార్డులో ప్రాపర్గా ఉంటే. ఓకేనా. అది కూడా మీరు ఏ ఆధార్ కార్డు పెడతారు, మ్యాక్సిమం ఈ ఆధార్ కార్డ్ అయితే పెట్టండి, అంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అన్లాక్ చేసి పెట్టండి. ప్రూఫ్ ఆఫ్ పాన్ దగ్గర పాన్ కార్డు ఉంటే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ పెడతారు, లేదా అసలు పాన్ కార్డ్ లేకపోతే నో డాక్యుమెంట్ అని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఐఎన్ ఉంది చూసారు, అక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క పూర్తి పేరు ఇవ్వండి యాజ్ పర్ ఆధార్, కానీ ఎలా చేంజ్ చేయాలంటే అలా. ఓకే. నెక్స్ట్ సెలెక్ట్ అని ఉంటుంది చూసారా, ఆ సెలెక్ట్ దగ్గర హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ ఉంటుంది, ఫస్ట్ అయితే టిక్ చేసేయండి. చేశాక ఇక్కడ ఎన్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు, ఆధార్ కార్డు పాన్ కార్డు అనుకోండి 2 అని పెట్టండి. అలా కాకుండా ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఎన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఆ కౌంట్ అయితే అక్కడ వెయ్యాలి. ఓకేనా. నెక్స్ట్ ప్లేస్ దగ్గర మీ యొక్క నేటివ్ విలేజ్ యొక్క కానీ మీ నేటివ్ వార్డ్ అయితే వార్డ్ కానీ ఆ యొక్క ఇదైతే వివరాలు అయితే ఇచ్చేయండి. ఇచ్చాక అప్లోడ్ ఫోటో అని చూసారా, ఆ పక్కన మనకి నో ఫైల్ సెలెక్టెడ్ అని చూసారా, అక్కడైతే మీరైతే టిక్ చేయండి. చేసిన వెంటనే ఓకేనా, అక్కడైతే టిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. చేసి అప్లోడ్ అని చూసారా, దానిపైతే టిక్ చేయండి. ఓకే. మనకి ఫోటో అనేది 50 KB కన్నా ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోదు, ఇక్కడ చూపించిన రెడ్ కలర్లో వస్తుంది. వెంటనే ఏం చేయాలి, నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. చేసి నెక్స్ట్ అక్కడ ఏం చేస్తారు, కంప్రెస్ నవ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అంటే ఇది ఈజీ వెబ్సైట్, చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లోడ్ దగ్గర ఆ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 50 KB లోపు ఉండేలా చూసుకొని కంప్రెస్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ పై చేయండి. అది మీరు ఏ ఫోల్డర్లో అయితే డౌన్లోడ్ ఫైల్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫోటోని మీరైతే సెలెక్ట్ చేసి మరలా ఇక్కడ అప్లోడ్ అనేది టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో అందుకే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫోటోని ముందుగానే 50 KB లోపు ఫోటో సంతకం రెండు కూడా 50 KB లోపు ముందుగానే రెడీ అయితే చేసుకోండి అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఫోటో అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ ఆ ఫోటో సంతకం కూడా సేమ్ అలానే అప్లోడ్ అయితే చేసాను, నేను అదైతే కట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆ డాక్యుమెంట్స్ దగ్గర ఏవైతే స్కాన్ చేస్తారో అవైతే ఇక్కడ మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. ఓకే. అప్లోడ్ అయితే చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ పై టిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుందండి. ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్లో నేను ఇందాక జెండర్ అయితే ఇవ్వలేదండి. సో జెండర్ చేంజ్ చేయనప్పటికీ కూడా అక్కడ జెండర్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ పై టిక్ చేసినట్టయితే అంటే ఫైల్స్ కూడా అప్లోడ్ చేయాలి కదా, ఫైల్స్ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ పై అయితే టిక్ చేయండి. ఓకేనా. పాన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఒకటేగా స్కాన్ చేసి లేకపోతే వేరుగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ 8 డిజిట్స్ ఉంటాయి చూసారా, ఆ 8 డిజిట్స్ ఇక్కడైతే మీరైతే మెన్షన్ చేయాలి. ఓకేనా. చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ వస్తుంది ఆటోమేటిక్గా, అదే అలా కిందకి వెళ్ళిపోండి. అన్ని వివరాలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడ తప్పున్నా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మరలా ఫస్ట్ నుంచి అయితే చేయండి, లేదా డైరెక్ట్గా ఆ ఎక్కడైతే తప్పు ఉందో 4 సెక్షన్లో దాన్ని అయితే టిక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అన్ని కరెక్ట్గా ఉంటే ప్రొసీడ్ పై అయితే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్ అడుగుతుంది, మనకి పే త్రూ పేటీఎం నుంచి చూస్తారా, దాని సెకండ్ ఆప్షన్ దాన్ని అయితే టిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది, దానిపై టిక్ చేయండి.
నెక్స్ట్ పే కన్ఫర్మ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. స్కానర్ అయితే ఓపెన్ అవుతుందండి. స్కానర్ ఓపెన్ అయినప్పుడు ఏం చేయాలంటే మీ మొబైల్లో చేస్తున్నట్టు వేరే వాళ్ళ మొబైల్ని స్కాన్ చేయండి. ఒక సిస్టంలో చేస్తున్నట్టు మీ మొబైల్ నుంచి అయితే స్కాన్ చేసేయండి. చేసి పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. ₹107 అవుతుంది. కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, వెయిట్ చేయండి, అదే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బ్యాక్పై క్లిక్ చేశాక అథెంటికేట్ అని ఉంటుంది, అథెంటికేట్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా అథెంటికేట్పై టిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటీపీ జనరేషన్ ఉంటుంది, దానిపై అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఓటీపీ జనరేషన్ పెట్టి క్లిక్ చేసినట్టయితే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూపించినట్టుగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కంటిన్యూ విత్ ఈసైన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఓకే, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈసైన్ వెబ్సైట్కి అయితే వెళ్తుంది. అక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి ఆధార్ దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఓకేనా? సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓకేనా? వెరిఫై ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూపించినట్టుగా మీకు పీడిఎఫ్ అయితే జనరేట్ అవుతుందండి. ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉంటుందో ఎటువంటి స్లాషెస్ డాషెస్ లేకుండా డైరెక్ట్గా ఎంటర్ చేసేయండి. ఓకేనా? ఒకవేళ ఎటువంటి అడ్రస్ లేదనుకో 0101 అయ్యరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇదైతే మీరు ఒక ప్రింట్ తీసుకోండి. ఇది మీరు ఎక్కడికి సెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మీరు మిడిల్లో టిక్ చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా ఫార్వర్డ్ అప్లికేషన్ కానీ టిక్ చేస్తున్నట్టయితే మీరు డెఫినెట్గా ఇవన్నీ కూడా మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా దీనిపై అయితే ఇస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మెయిల్ ఏదైతే ఇస్తారో మెయిల్ మీకు ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ వస్తాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్లై చేసేటప్పుడే మీరు స్మాల్ లెటర్స్ స్టిక్ చేసిన క్యాపిటల్ లెటర్స్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఆ మెయిల్కి మీరు 3 to 4 డేస్లో అప్రూవ్ అయిన వెంటనే 3 to 4 డేస్లో మీకైతే ఈ పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అందులో మీ ఫోటో మారుంటుంది, ఏదైతే అప్లోడ్ చేశారో అది సంతకం మారుంటుంది, నేము డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ అయి ఉంటుంది. అదేవిధంగా అక్కడ నుంచి మనకి 15 to 20 డేస్ తర్వాత మీ లోకల్ పోస్ట్ ఆఫీస్ త్రూగా పోస్ట్ మ్యాన్ త్రూగా మీకైతే పాన్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? కేవలం ₹107తో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో పాన్ కార్డులో ఏ వివరాలు ఉన్నా మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫాస్ట్గా చెప్పానని మాత్రం అనకండి దయచేసి కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డెడ్ వీడియోని వాయిస్ ఓవర్ ఇచ్చి మరి నేనైతే వీడియో అయితే రికార్డింగ్ అయితే చేశాను. ఓకేనా? నేనే చేశాను ఇది కూడా, బట్ ఆ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయితే అనిపించింది అనుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే ఏం పాయింట్ అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానిపై మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి వీడియో చేయాలి లేదా ఎటువంటి సమస్యలు ఉంటే మాత్రం దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయండి. తెలుగు హెల్పర్ టెలిగ్రామ్, తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిలో జాయిన్ అయినట్టయితే రెగ్యులర్గా, అంటే అన్ని వీడియోస్ చేయలేం కదండి, చిన్న చిన్నవి డైరెక్ట్గా మేము పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చిన్న చిన్న టాపిక్స్ ఆ విధంగా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి జాయిన్ అయితే అవుతారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మీరు ఏ కమ్యూనిటీలో ఉంటే ఆ కమ్యూనిటీలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లీవ్ అవ్వండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.